రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడింది. టెహ్రాన్ తో సహా 4 నగరాల్లో ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. 6 నెలల గ్యాప్ లోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేసినట్లుగా చూస్తున్నాం. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై 200కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని అమెరికా కలిసి ఇజ్రాయెల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మ్రోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన 3 సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడి కూడా సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ పాలకుల నిరంతర దాడులకు కౌంటర్ గా ప్రస్తుతం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్లో సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ దాని మద్దతుదారుల దాడులకు కౌంటర్ బాధ్యత హక్కు తమకుందని తెలిపింది ఇజ్రాయెల్ రక్షణ శాఖ. ఇక తమ రక్షణ ప్రమాదకర సామర్థ్యాలు పూర్తిగా సమీకరించామని వివరించింది. టెహ్రాన్ పరిసరాల్లో శక్తివంతమైన దాడి జరిగిందంటూ ఇరాన్ ప్రకటించింది. కరజ్ నగర సమీపంలో పేలుళ్ల శబ్దాలతో దాడులు జరిగాయని, తమపై ఎటువంటి దాడులకు దిగినా దీటుగానే బదిలిస్తామంటూ ఇజ్రాయెల్కు ఇరాన్ పదే పదే హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇరాన్పై దాడులకు ముందే తమకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చింది, కానీ ఆ ఆపరేషన్లో తాము భాగం కాలేదని అంటోంది అమెరికా. ఇక అక్టోబర్ 1న ఇరాన్ క్షిపణి దాడులకు కౌంటర్గా ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మరక్షణ కోసం ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని అమెరికా ప్రకటించింది.